చందుర్తి మండలము మల్యాల గ్రామంలోని శ్రీ 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 వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కందాలయ వెంకటరమణాచారి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగిన ఈ కళ్యాణానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తిలకించారు. కళ్యాణం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ఒకరోజు ముందు గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ సమోదేవ నభూతో నభవిష్యతి బ్రహ్మాండే నాస్తికిందిరా అంటే వెంకటేశ్వర స్వామిని మించిన దేవుడు ఈ బ్రహ్మాండంలోనే లేడు అనేదానికి వరాహపురాణంలో చెప్పినట్టు మా మల్యాల గ్రామంలో గౌరవనీయులు ప్రస్తుత ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు, ప్రత్యేక శాశ్వత అధ్యక్షులు గౌరవ మాదారి కిషన్ రావు గారి చొరవతో, గ్రామస్తుల సహాయ సహకారాలతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం, స్థాపన, తర్వాత ధ్వజారోహణము, విధంగా అన్ని రకాల కార్యక్రమాలకి మా గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా, గ్రామ ప్రజలు కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ధనుర్మాస కార్యక్రమం అనంతరం స్వామివారి కళ్యాణం ఉంటుంది కాబట్టి ఈరోజు కళ్యాణానికి అనేక మంది దాతల సహాయ సహకారాలతో, అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి కొన్ని రకాల ప్రత్యేకమైన ఆర్థిక వనరులను కూడా సమకూర్చి స్వామివారి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. కాబట్టి అధిక సంఖ్యలో ఈ భక్తజన సభ్యులందరూ వచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించాలని కోరుకుంటూ, స్వామివారు వెంకటేశ్వర స్వామి అంటేనే, వెంకట అంటేనే కష్టాలను తొలగించేవాడు కాబట్టి కష్టాలు ఎప్పుడున్న ఈ కలియుగంలో ఖచ్చితంగా పోవాలంటే స్వామివారి పాదాలను నిత్యం ఆశ్రయించే విధంగా ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి తరించాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ.